అందరికీ నమస్కారం. మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా. మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము. ఇది తొలి ఏకాదశి రోజు తీసిన వీడియో. తెల్లవారుజామున బయటికి వస్తానే తులసికోట, ఉసిరి చెట్టు, బిల్వపత్రి చెట్టు దర్శనమిస్తాయి మాకు. ప్రతిరోజు తెల్లవారుజామున డోర్ తీస్తానే చల్ల గాలి వస్తుంది. ఎంత బాగుంటుందో. ఇంక ఈ చెట్లన్నీ కడగల్లా, గడపలు కడగల్లా, మరి తులసికోట దగ్గర, ఉసిరి చెట్టు దగ్గర ముగ్గేళ్ళ. టైం వచ్చేసి అప్పటికి 5 అయింది. పైన పని అంతా అయిపోయింది, నా స్నానంగానే అయిపోయింది. ఇంకా బయట పని ఉంది. బయట అంతా శుభ్రం చేసేసి చెట్లన్నీ కడిగేసి ప్రతిరోజు చెట్లంతా కడగాలి. ఎందుకంటే డస్ట్ వస్తుంది, ఎక్కువ వస్తుంది మాకు. ఎందుకంటే మేము మెయిన్ రోడ్లో ఉన్నాంలేండి. మెయిన్ రోడ్లో ఉండడం వల్ల బండ్లు, ట్రాఫిక్ వల్ల డస్ట్ ఎక్కువ వస్తుంది. ఇంకా భక్తి ఛానల్ పెట్టేసినాను. ఇంకా భక్తి ఛానల్ అన్నీ వస్తా అంటే ఇంకా అవి ఎన్నుకుంటా పనులన్నీ మొదలు పెట్టేసినాను. అన్నీ చేసుకొని కొంచెం వచ్చేసి పేడ కొంచెమే ఉంది, దాంట్లో కొంచెం పసుపు కలిపేసేసి కల్లాపిలాగా చల్లేసినాను. చల్లేసి కల్లాపి చల్లేసి బాగా రంగవల్లికలు ముగ్గులు పెట్టుకొని ఆ ముగ్గులు చూసుకుంటా కాసేపు అలసట అంతా వెళ్ళిపోయిందిలేండి. మనం వేసిన అంత కాళ్ళ నొప్పిగానే అలుపుగానే వెళ్ళిపోతుంది. మన ముగ్గులు మనమే చూసుకొని మురిసిపోతాము. ఎందుకంటే మనకు మంచిగా ఉన్నట్లు అనిపిస్తుంది. చెడు అనేది అంతా వెళ్ళిపోయి మంచిగా ఉంటుంది. ఆ విధంగా ఉంటుంది మన ఇంటి ముందర ముగ్గు. మనం చేసుకునే అందంగా ఇంటిని అలంకరించుకుంటే ఆ విధంగా ఉంటుంది. భూమాతకు వచ్చేసి ఇక్కడ పసుపు, కుంకుమ, పుష్పం పెట్టి అక్షింతలేసి నమస్కారం చేసుకుంటా. మెయిన్ గుమ్మం రోడ్డు కదా, అక్కడ ఎక్కువ పసుపు కుంకుమేను ఊరికే అట్లా పెట్టేసి ముక్కుంటాను. ఆ విధంగా పెడతాను. ఎందుకంటే పసుపు కుంకుమ అనేది ఎక్కువ తొక్కకూడదు అని మనకు చెప్తారు కదా, తొక్కకూడదు. కానీ అందుకు ఆ విధంగా చేస్తాను. ఇక్కడైతే బాగా పసుపు కుంకుమ, అక్షింతలు, పుష్పం పెట్టి మెట్లు ఎదురుగా భూమాతకు ఆ విధంగా అక్కడ నమస్కారం చేసుకుంటా. శంకుచక్ర నామాలు ఎంత బాగా వచ్చినాయో. తొలి ఏకాదశి రోజు ఉదయాన్నే 3:30కంతా తలస్నానం చేసినాను. అప్పుడు వచ్చేసి నైటీ వేసుకున్నాను. బయటంతా చెత్త నూకి అన్నీ కడిగి ముగ్గు పెట్టాలకే నాకు 1:30 గంట పడుతుంది. ఇంకా మరి శారీతో చేయలేని పనులన్నీ అనేసి నైటీ వేసుకొని చేసినాను. మరి ముగ్గులు పెట్టేసుకుంటానే మరి యథావిధిగా శారీ కట్టుకొని పూజ అంతా చేసుకున్నాను. బాగా నైట్ ఏమనుకున్నానంటే చెవులకు వచ్చేసి బుట్టకమ్మలు పెట్టుకున్నామని బుట్టకమ్మలు తీసుకున్నా. మెడలేకి వచ్చేసి వేరే హారం తీసుకున్నా. అవన్నీ వేసుకున్నాం అనుకున్నాను. గాజులు మార్చుకున్నాం అనుకున్నా. మన ఆరోగ్యం మన మాట ఎందుకు వింటుంది? అది చెప్పినట్లు మనం వినాల. కాబట్టి అది మనకు కుదరలేదు. ఇంకా గడప దగ్గర అంతా అన్నీ చేసేసుకున్నాను. ఎంత అందంగా కనిపించినాయంటే అంత అందంగా కనిపించినాయి. ఇంకా మరి వచ్చేసి ముందు రోజే నైట్ వచ్చేసి సాయంత్రం పని అయిపోయింది. కొంచెం బాగుంది ఆరోగ్యము. కొంచెం ఓపికన్ని రోజు కొన్ని పనులన్నీ చేసేసుకుంటానులేండి. ఏ క్షణాన ఎట్లుంటుందో నా ఆరోగ్యము ఇంకా కొన్ని రోజులు నాకు తెలియడం లేదు. అందుకు జొన్న పేలాల ప్రసాదం చేసేద్దామనేసి ఫస్ట్ వచ్చేసి జొన్నలు బాగా శుభ్రం చేసేసినాను. ఒక 3 సార్లు కడిగేసుకొని స్టవ్ వెలిగించేసి ఒక గిన్నె పెట్టేసి దాంట్లో నీళ్ళు పోసి బాగా మరిగేటప్పుడు ఈ జొన్న పేలాలు కడిగినాం చూడండి, జొన్న పేలాలు కాదు, జొన్నలు వేసేసి 2 మరుగులు మరిగిచ్చేసేసి చిల్లుల గిన్నె ఉంటుంది దాంట్లోకి ఆ జొన్నలన్నీ ఇప్పుడు నేను వడేస్తానని ఆ విధంగా వడేసేది. ఒక 10 నిమిషాలు అలాగే వదిలేసినామంటేనే బాగా తేమంతా ఆరిపోతుంది. వేడి నీళ్ళల్లో మనము మరిగించినాం కదా, ఊరికే అట్లా 2 పొంగులు అంతే, ఎక్కువగానే మరిగించకూడదు. మరి స్టవ్ వెలిగించేసి మందపాటి గిన్నె కానీ మందపాటి కడాయి కానీ, నేను మందపాటి కడాయి పెట్టినాను. కొంచెం వేసుకుంటా. ఒక 3 నిమిషాలు 4 నిమిషాలు వేయించాల. ఒక్కసారి తయారు కావాలంటే ఈ జొన్న పేలాలు ఎక్కువగానే వేసుకొని వేయించకూడదు. కొన్ని వేసుకుంటా జొన్నలు వేయించుకుంటేనే జొన్న పేలాలు అనేది తయారవుతాయి. ఇవి స్టార్ట్ చిటపట అనేటప్పుడు బాగా ఒక 3 నిమిషాలు వేయించేసి ఉంటాం కదా, అప్పుడు దానిపైన మూత పెట్టేయాల. మూత పెట్టలేదనుకో మన కిచెన్ అంతా ఆ కడాయిలో ఉండే జొన్నలన్నీ ఎగురుతాయి, జొన్న పేలాలు తయారయ్యి ఎగురుతాయి. కాబట్టి జొన్న పేలాలు వేయించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అజాగ్రత్తగా ఉన్నామంటే మన కిచెన్ అన్నీ ఎగురుతాయి. లేదనుకో అవి మాడిపోతాయి. ఈ విధంగా చేసుకోవాలి. ఫస్ట్ టైం నేను చేసినప్పుడు అయితేనే జొన్న పేలాలు ఎంత భయం వేసిందో. అవి చిటపట అంటే అమ్మో ఎగురుతాయో అనేసి భయపడినాను. కానీ ఇప్పుడు అలవాటు అయిపోయిందిలేండి. కొన్ని సంవత్సరాల నుంచి చేసుకుంటాను. కానీ మా పెద్దలైతేనే ఈ జొన్న పేలాల ప్రసాదం అయితే మా ప్రాంతంలో చేయరు. తొలి ఏకాదశి రోజు పూజ చేసుకుంటారు. ఇంకా దాసంగాలు ఉంటాయి, వాళ్ళైతేనే
రేపు ద్వాదశి రోజు దాసంగాలని భోజనాలు అట్లంతా చేసుకుంటారు. మా ప్రాంతంలో అయితేనా బాగా ఏకాదశి రోజు పూజ చేసుకొని పండ్లు అట్లా పెట్టుకొని స్వామివారికి నైవేద్యం పెట్టుకొని ఉపవాసం ఉంటారు. ఆ విధంగా చేసుకుంటారు. మరుసటి రోజు ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకొని పెట్టుకుంటారు. స్వామివారికి పెట్టి వాళ్ళు భోంచేస్తారు ఉపవాసం ఉండేవాళ్ళు. ఉపవాసం లేని వాళ్ళు కొంతమంది ఈరోజే చేసుకొని తింటారంట. ఆ విధంగా అని చెప్తారు. నేనైతేనా ఉపవాసం ఉంటా అంటే, కానీ ఇప్పుడు నాకు ఉండే పరిస్థితి కాదు కదా. ఇంకా పేలాలు మిక్సీ జార్లో వేసి బెల్లము ఏలక్క అంతే దీనికి ప్రసాదము ఆడిచ్చేసేది. ఆ విధంగా చేసేసి స్వామివారికి నైవేద్యం పెట్టేసి ముందు రోజే తయారు చేసుకున్నా కదా, ఇంకా మామిడి పండు అరటిపండు టెంకాయ అన్నీ కొట్టి స్వామివారికి సమర్పించేసి పిండి దీపారాధన స్వచ్ఛమైన ఆవు నెయ్యి మన ఇంట్లో కాంచిండే వెన్న తీసి కాంచిండేది ఆ ఆవు నెయ్యితో దీపారాధన. స్వచ్ఛమైందంటే మనకు దొరుకుతుందో దొరకదో అనేసి స్వచ్ఛమైంది మన ఇంట్లో నేను తయారు చేసుకుంటా కాబట్టి అందుకు స్వచ్ఛమైన ఆవు నెయ్యి అంటాను. ఇంకా బయట తెచ్చుకుంటే స్వచ్ఛమైంది మనకు ఎట్లుంటుందో తెలియదు కదా. ఈ విధంగా తులసి దళాలు మన గార్డెన్లో పూసిన పూలతో మాల కట్టి స్వామివారికి ఈ విధంగా సమర్పించి బంతి పూలు గులాబీలు తెప్పించినాలేండి. ఇంకా తులసి అన్నీ మన గార్డెన్లోటివే. ఈ విధంగా పూజ అంతా అయితే ఎంతో ప్రశాంతంగా మన పాదాలు నొప్పంతా మటుమాయం అయిపోయినట్లా అనిపించిందిలేండి. పూజ అంతా అయినాక గోవిందనామాలు చదువుకొని లక్ష్మీ అష్టోత్తరాలు చదువుకొని స్వామివారిని కాసేపు కళ్ళారా చూసుకున్నాక మనసు ప్రశాంతంగా ఉంది. మరి పాదాల నొప్పి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మనకు పాదాల నొప్పి ఉంది. స్వామివారి అలంకరించింటే ఆ అలంకరణలో ఆ నొప్పి బాధ మర్చిపోతాము. కృష్ణయ్య దగ్గర ఉర్లి దగ్గర అన్నీ చూసుకొని కాసేపు నొప్పిని మర్చిపోతాను. మరి యథావిధిగా నొప్పి అయితే నొప్పి ఉంటుంది, కానీ మనకు మరిపిస్తాడు భగవంతుడు. ఆ విధంగా అలంకరించుకొని మరి లంచ్కు వంట చేయాలి కదా. ఎందుకంటే ఆయన డ్యూటీకి వాళ్ళ పని చేసే వాళ్ళకు ఉపవాసం ఉండాలంటే, ఇంట్లో ఉంటే ఆయన ఉపవాసం ఉంటాడు. అరటి పండ్లు పాలు తీసుకొని ఉపవాసం ఉండొచ్చు. కానీ ఉదయం వెళ్ళి నైట్కి ఎప్పుడో వస్తారు. అంతవరకు ఉపవాసం ఉండాలంటే కాదు కదా. ఈ భక్తులు చూడండి, ఎన్నో రోజుల నుంచి స్వామివారి నామం అనుకుంటా ఎన్నో కిలోమీటర్లు 100 కిలోమీటర్లు నడిచి వచ్చి స్వామివారి దర్శనం పండరీపురంలో తొలి ఏకాదశి రోజు చేసుకుంటారంట. అబ్బా, ఏమి అదృష్టం వాళ్ళకి కదా అనిపించింది నాకు. వాళ్ళని చూస్తా అంటే కళ్ళల్లో నీళ్ళుగానే వచ్చినాయి. ఏం అదృష్టం, చిన్న బిడ్డలు చంటి బిడ్డలుగానే వచ్చినారు. ఆ విధంగా ఉన్నారు. మరి వచ్చేసి లంచ్కి వచ్చేసి ఉల్లి వెల్లుల్లి లేకుండా పెసరపప్పును పప్పు చేసినాను. మరి వచ్చేసి మనం రైస్ లేక్ కానీ కొన్ని పెసరపప్పు కలిపితేనా ఏకాదశి రోజు అన్నం తినే దోషం అనేది ఉండదు అని అంటారు. ఆ విధంగా నేను ఎప్పుడు చేసేది. ఉల్లి వెల్లుల్లి వేయను, పెసరపప్పు చేస్తాను. అదే విధంగా చెప్తాను. ఫస్ట్ వచ్చేసి వేయించుకోవాల, పెసరపప్పు వేయించుకొని కొన్ని తీసుకొని బియ్యంలో కలిపేసి బియ్యం కడిగి పెట్టేసినాను అన్నానికి. మరి పెసరపప్పు వేయించి దాన్ని కుక్కర్లో వేసి అర్ధగంట నానబెట్టినాను. దాంట్లోకి వచ్చేసి టమోటా, పసుపు, మెంతికూర, పాలకూర, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర వేసేసి కొన్ని నీళ్ళు వేసేసి 3 విజిల్స్ ఇప్పించినాను. ఈ విధంగా పప్పు అయిన తర్వాత పప్పు ఎనుపుతాను. మళ్ళీ చింతపండు రసం తీసుకొని స్టవ్ వెలిగించేసి దీన్ని ఆవు నెయ్యితో పోపు పెట్టుకోవాలి. చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, భలే రుచిగా ఉంటుంది. స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టి ఆవు నెయ్యి వేసిన దాంట్లోకి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వేసిన తర్వాత ఈ పప్పు ఎనుపుకున్నాం కదా అది వేసేసి చింతపండు రసము, జీలకర్ర పొడి, మళ్ళీ ఎండుమిరపకాయల పొడి, మరి వచ్చేసి ధనియాల పొడి వేసేసి రాళ్ళుప్పు వేసేసి బాగా నీళ్ళు వేసి మరిగించాలి. ఎందుకంటేనా చల్లబడినాక గట్టిపడుతుంది పప్పు కాబట్టి అందుకు కొంచెం నీళ్ళు ఎక్కువ వేసుకొని మరిగించుకోవాల. నేను ఈ విధంగా పెసరపప్పు రైసును అన్నం పెట్టుకొని పప్పు పెట్టుకొని తింటాను. మనం మరొక వీడియోలో కలుద్దాం.